వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను వెల్లుల్లి కారం బొరుగులు తయారు చేయబోతున్నాను. ఈ వెల్లుల్లి కారం బొరుగులు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. టీ టైం స్నాక్స్గా కూడా దీన్ని మనము తినవచ్చు. చాలా ఈజీగా 10 నిమిషాల్లో మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి కారం బొరుగుల కోసం నేను ఒక 100 గ్రాముల మురమురాలు తీసుకున్నానండి. ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి బొరుగులు. ఇలాంటి బొరుగులను మనం తీసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం బొరుగుల కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ఎల్లిపాయలు, మీరు ఎంత కారం తింటారో అందుకు తగ్గట్టుగా కారం వేసుకోండి. అదేవిధంగా రుచికి తగ్గ ఉప్పు ఇవి వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక సైడ్కి పెట్టుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేసుకోవడం వల్ల వెల్లుల్లి కారం బొరుగులకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ పల్లీలు కొలత అంటూ ఏం లేదండి, మనకి ఎన్ని ఇష్టమైతే అన్ని వేసుకోవచ్చు. బాగా వేయించుకోవాలి. పల్లీలని మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపలి వరకు వేగేటట్లు పల్లీలను వేయించుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తాయి. పల్లీలు వేగిపోయినాయి, ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లోన తాలింపు దినుసులు వేసుకుందాము. కరివేపాకు, జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవి బాగా వేగాలి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోగానే మనం 10 నిమిషాల్లో వీటిని రెడీ చేసుకోవచ్చు. తాలింపు అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. అలాగే మనము మిక్సీకి వేసుకున్నటువంటి ఎల్లిపాయ కారాన్ని కూడా తాలింపులో వేసుకొని బాగా కలుపుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి, కారం మాడిపోతుంది. ఇప్పుడు మనం కొన్ని పుట్నాల పప్పు కూడా వేసుకుందాము. వీటిని కూడా వేసి లైట్గా ఒకసారి వేయించుకుందాము. ఎక్కువ వేగకూడదండి, జస్ట్ హీట్కే సరిపోతుంది ఈ పుట్నాలకి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము బొరుగుల్లో వేసుకొని కలుపుకుందాము. ఈ తాలింపు అంతా కూడా బొరుగుల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అదేవిధంగా పల్లీలు కూడా వేసుకొని కలుపుకోవాలి. బొరుగులకి బాగా పట్టాలి తాలింపు అంతా కూడా. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కారం అనేది పిల్లలకైతే కాస్త తగ్గించి వేసుకోండి. కారం బొరుగులు రెడీ అయిపోయినాయండి, వెల్లుల్లి కారం బొరుగులు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.